ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన సుభాష్ బాబు గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ఈరోజు ఎపిసోడ్లో అసలు రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, ముఖ్యంగా 20లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకోవాలి, 30స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, 40లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, కాస్త వివరిస్తారు. షూర్, తప్పకుండా. ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫిక్స్డ్ ఏజ్లో అయిపోతుంది. అది మిగతా ఈవెంట్స్ టైంకి అయినా అవ్వకపోయినా రిటైర్మెంట్ అనేది 50కు 58కు 60కు అది యాజ్ పర్ ప్రీ రిటైర్మెంట్ ఏజ్తో అయిపోతుంది. అది ఎవరి కోసం ఆగదు. ఏజ్ వచ్చేస్తుంది, ఆ రిటైర్మెంట్ అయిపోతారు వాళ్ళు. సో రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయగలగడం అది స్మార్ట్ ఇన్వెస్టింగ్. పాత రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అప్పుడు ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండేది, మన ఎకానమీ కూడా కొంచెం యావరేజ్గా ఉండేది కాబట్టి ఖర్చు తక్కువ ఉండేవి, ఇన్ఫ్లేషన్ తక్కువ ఉండేది. బ్యాంక్ డిపాజిట్ ఇన్వెస్ట్ చేస్తే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్స్ వచ్చేవి. అలాగా టైం జరిగిపోయింది పాతకాలం రోజుల్లో. ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఏమో 7-8% ఉంది. మనకు వచ్చే రిటర్న్స్ యావరేజ్గా ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ బీట్ చే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం, అంటే ఇన్ఫ్లేషన్ కంటే ఎక్కువగా మనం రిటర్న్స్ రాకపోతే మనం తెచ్చే డబ్బు, సేవ్ చేసే డబ్బు ఎదగట్లేదు. సో దేర్ఫోర్ మీ రిటైర్మెంట్ కార్పస్ మనం తయారు చేసుకోలేం. సో యాక్చువల్లీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, మన వర్కింగ్ ఏజ్లో 20s అన్నారు, 30s అన్నారు, 40s అన్నారు, ఆ ఏజ్ వాళ్ళు పనిచేసేవాళ్ళు నెలకి ఇంత అని చెప్పి ఒక పక్కన రిటైర్మెంట్ ఫండ్లు పెట్టేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్. అంటే 25-year-old కొత్తగా ఉద్యోగం స్టార్ట్ చేసిన వ్యక్తి కానీ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసే ఎస్ఐపిలో టిల్ 60 అనుకోండి, మన డిస్కషన్ కోసం ఒక 35 ఏళ్ళు ఒక అట్లీస్ట్ ₹2,000 ₹3,000 ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే దట్ బికమ్స్ సబ్స్టాన్షియల్ కార్పస్ అవుతుంది. ఆ కార్పస్తో అతను విత్డ్రాల్ ప్లాన్ పెట్టుకుని he can live his balance of his life from 60 onwards comfortably. ఇది స్మార్ట్ రిటైర్మెంట్ వే ఆఫ్ ప్లానింగ్. ఒకవేళ 25లో అతను ఏదో కారణాల వల్ల చాలామంది చేయలేకపోతున్నారు ఈ రోజుల్లో. మిగతా వాళ్ళకి బైక్ లోన్స్, లేకపోతే కార్ లోన్స్, ఈఎంఐలు, దాంతో ఆ హడావుడిలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ రావట్లేదు ఆ ఏజ్ వాళ్ళకి. 35కి పెళ్ళైన తర్వాత డిఫరెంట్గా ఆ లైబ్రరీస్, పిల్లలు, తర్వాత స్కూల్స్ అని దాంట్లో కూడా వాళ్ళు దాంట్లో పడిపోయి అది కూడా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. దాదాపు 45 ఆ ప్రాంతానికి వచ్చేప్పటికి మనిషి రియలైజ్ చేయడం జరుగుతుంది. నా రిటైర్మెంట్ 15 ఏళ్ళలో వస్తున్నప్పుడు ఏం చేయాలి అని వాళ్ళు అవ్వడం జరుగుతుంది. అంటే ఏ గోల్ అయితే మనం 25లో 2-3 వేలలో మనం అచీవ్ చేయగలము, 45కి వచ్చేప్పటికి అది దాదాపు ₹20,000-30,000 అయిపోతుంది నెలకి. అది ఆబ్వియస్గా అది టైం తక్కువ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టైం అది. అప్పుడు దే హ్యావ్ టు రన్ మోర్ దెన్ రిక్వైర్డ్ టు అచీవ్ ది గోల్. సో స్మార్ట్గా చేయాలంటే 25లో స్టార్ట్ చేసుకోవాలి. 45 దాకా పెట్టుకుంటే మాత్రం కొంచెం ఎక్కువగా అది ఎలకేట్ అవుతుంది రిటైర్మెంట్ అనేది. ముఖ్యంగా సార్, అంటే ఇందులో రకరకాల ప్లాన్స్ ఉంటూ ఉంటాయి. బట్ కాంపౌండింగ్ అనే ఒక మ్యాథమెటికల్ రూల్ ఏదైతే ఉందో, అంటే డబ్బులు మల్టిప్లై అయ్యే ఒక మంచి ఫార్ములా, అది ప్రాపర్గా యూజ్ అవ్వాలంటే యంగ్ ఏజ్లోనే మనకి టైం కలిసి వస్తుంది అంటే. అబ్సల్యూట్లీ. సో కాంపౌండింగ్లో ఉన్న మెయిన్ ఎలిమెంట్ టైం. మనం ఎంత టైం ఇస్తే అంత గ్రో అవుతుంది. సో అంటే ఇప్పుడు కాంపౌండింగ్ ఎలా వర్క్ అవుతుందంటే, అది లీనియర్గా పెరగదు కాంపౌండ్ అన్నది, అది ఎక్స్పోనెన్షియల్ పెరిగిపోతుంది. లీనియర్గా అంటే ఏడాదిలో ₹10 పెరిగితే 2 ఏళ్ళు ₹20 పెరగడం లీనియర్ గ్రోత్ అంటే. ఏడాది 10 పెరగచ్చు, సెకండ్ ఇయర్లో 25 అయిపోవచ్చు, థర్డ్ ఇయర్లో 35-40 అయిపోవచ్చు. అది అలా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఉంటుంది కాంపౌండింగ్లో. అది మనకి టైం ఇస్తే తప్ప గ్రోత్ చూడలేము మనం. సో 25 స్టార్ట్ చేస్తే మనం కాంపౌండింగ్ డెఫినెట్గా మనం అచీవ్ చేసుకోగలం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా 40లో ఉన్న వాళ్ళ విషయానికి వస్తే, వాళ్ళు ఎంత కాదనుకున్న టైమింగ్ చేజారిపోయినట్టే. ఇంకొక 20 సంవత్సరాలు ఉంటుంది, ఇంకొంచెం సరే 58 కాదు, మీరు చెప్పినట్టు 60 ఫైనల్ చేసుకుంటే 20 ఇయర్స్లో వాళ్ళు ఒక మీనింగ్ఫుల్ ఒక కార్పస్ చూడాలి అనుకుంటే వాళ్ళు ఏం చేయాలంటారు? అంటే మనం ఇది ఇండివిజువల్గా ఉంటుంది వర్కింగ్ దీనికి మా కాన్సెప్ట్లో. సో వాళ్ళతో కూర్చుని ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి అంటే ప్రతి వాళ్ళకి ఒకేలా ఉండవు కదా. సొంత ఇల్లు, అద్దెల్లు, ఫ్యామిలీ సైజు, పేరెంట్స్, పిల్లలు, రకరకాల అన్నీ ఉంటాయి వాళ్ళకి. దాన్ని బట్టి మనం వర్కౌట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇంత నెలకి ఇంత ఖర్చు అవుతుంది, హౌస్ హోల్డ్ ఇంత అవుతుంది, ఒక 20 ఏళ్ళ తర్వాత ఎంత అవుతుంది, ఇన్ఫ్లేషన్తో ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఎంత అవుతుంది, అది ఆ వర్కౌట్ చేయొచ్చు. ఆ ఫిగర్ని ఇంకొక 60 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వరకు అది ఆ ఫిగర్ మనం ఎవ్రీ మంత్ ఖర్చు పెట్టాలి అంటే ఎంత కార్పస్ జనరేట్ చేయాలి అని దానికి క్యాల్కులేషన్ పద్ధతి ఉంది. అది చేసిన తర్వాత మనం బ్యాక్ వర్క్ చేసి 20 ఏళ్ళలో ఎంత ఎస్ఐపి,
లేకపోతే ఎంత లంసమ్ చేయాలి, రెండు కలిపి చేస్తే ఎలా చేయొచ్చు, స్టెప్ అప్ ఎస్ఐపి చేయొచ్చా, ఇవన్నీ మనం వాళ్ళ ఇన్కమ్ సోర్సెస్ బట్టి వాళ్ళ ఎబిలిటీ బట్టి మనం చేయొచ్చు. కానీ దీంట్లో అన్నీ కావాల్సింది బిసైడ్స్ డబ్బు బట్ డిసిప్లిన్. డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక 2 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి 3 ఏళ్ళు చేయకుండా డబ్బు తీసేసి మళ్ళీ ఇంకెవరు చెప్పారు ఇంకో దగ్గర పెట్టి ఇలా జంప్ చేస్తే టైం పోతుంది, నష్టం సీరియస్గా వాళ్ళకే వస్తుంది. సో నా ఉద్దేశం డబ్బు కంటే ఇంపార్టెంట్ పవర్ ఆఫ్ డిసిప్లిన్ దేర్ మైండ్. అండ్ ముఖ్యంగా పెట్టిన డబ్బుపై మనం క్లారిటీతో ఉండాలి, కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకూడదు అంటారు. కరెక్ట్ అబ్సల్యూట్లీ. అండ్ ఈ రిటైర్మెంట్ ప్లాన్ అనే టైప్లో చాలా మందికి ఏంటంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే సరిపోతుందా, ఇన్సూరెన్స్ అనే వాటి మీద హెల్త్కి సంబంధించిన ప్లాన్స్ కానీ అవి కూడా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి కాదంటారా? యాజ్ ఎ ఫైనాన్షియల్ ప్లానర్ మా స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంటుందండి. ఓకే. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో లేకపోతే ఫ్యామిలీకి పెద్ద ఇంపాక్ట్, అది ఫైనాన్షియల్ ఇంపాక్ట్. అంటే ఇమోషనల్ ఆ పార్ట్ మనం అది అలాగే దాన్ని కవర్ చేయలేం. ఫైనాన్షియల్ ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉండాలి అంటే ఇన్సూరెన్స్ కవర్ అయి ఉండాలి. దానికి బెస్ట్ ఈజ్ టర్మ్ ప్లాన్. టర్మ్ ప్లాన్ అంటే వ్యక్తి లేకపోతే ఒక లంసమ్ అమౌంట్, ఇప్పుడు 1 crore కామన్గా టర్మ్ ప్లాన్స్ వింటున్నాం మనం. ఆ వ్యక్తిగా పొరపాటు ఏ కారణం వల్ల లేకపోతే ఫ్యామిలీకి 1 crore వస్తుంది. ఆ 1 కోటి రూపాయలతో ఫ్యామిలీ వాళ్ళు దే హ్యావ్ టు లీడ్ దేర్ లైఫ్. ఆ 1 కోటి రూపాయల 2 కోట్ల 3 కోట్ల అనేది మన ఇన్సూరెన్స్ ఇచ్చేప్పుడు డిటర్మిన్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ క్లెయిమ్స్ ఏ ఉండవు. ఇంకా ఈ మధ్య క్లెయిమ్స్ అంటే రిస్క్ జరిగితే డబ్బు వస్తుంది, జరగకపోతే డబ్బు రాదు. దానికి టర్మ్ ప్లాన్స్ అడ్వాంటేజ్ ఏమిటంటే కవరేజ్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రీమియం తక్కువ ఉంటుంది. సో మనకు కావాల్సిన గోల్ ఏమిటి, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి ఫ్యామిలీకి. సో దాన్ని తక్కువ మనం కవరేజ్ తీసుకుంటే అది మనం ఒక బాక్స్ టిక్ చేసుకోవచ్చు. ఓకే, ఇన్సూరెన్స్ ఇస్ టేకిన్ కేర్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది వచ్చేప్పటికి ఫ్యామిలీ సైజ్ బట్టి ఒక ఫ్లోట్ పాలసీ తీసుకుని అతను భార్య పిల్లలు పేరెంట్స్ కూడా కలిసి ఉంటుంది, దానికి విరిగా పాలసీ తీసుకోవచ్చు అలాగా. ఎందుకంటే అది ఫ్లోట్ పాలసీ వాడుకోవచ్చు అలాగా. అది ఎవ్రీ ఇయర్ రెన్యూ చేసుకుని వెళ్ళదాన్ని మనం. సో లైఫ్ కవర్ అయింది, హెల్త్ కవర్ అయింది. ఈ 2 బేసిక్ బాక్సెస్ స్టిక్ అయిన తర్వాత ఫైనాన్షియల్ ప్లానింగ్ రావాలి. ఈ 2 ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే దీంట్లో హెల్త్లో ముఖ్యంగా ఇన్సూరెన్స్ సరిగా లేకపోతే హెల్త్ ప్రాబ్లం వస్తే కొన్ని లక్షలు ఖర్చు అయిపోతాయి అన్ఎక్స్పెక్టెడ్గా. రూమ్ రెంట్ అనేవని అదే ఇంకా హాస్పిటల్ వెళ్తే ఇంకా అది వాళ్ళ దేంట్లో ఉంటాం, వాళ్ళ చేతిలో ఉంటాం. మనం ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందో తెలియదు, అమౌంట్స్ మనం కంట్రోల్ చేయలేం. అది పెద్ద ఇంపాక్ట్ అయిపోతుంది వాళ్ళకి. అది మనం సరిగ్గా జాగ్రత్తగా దాన్ని కవర్ చేసుకోవాలి దాన్ని. సో లైఫ్ అండ్ హెల్త్ ఆర్ మస్ట్. దాని తర్వాత విల్ గో ఫర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇన్వెస్ట్మెంట్. వండర్ఫుల్ సార్. అండ్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీ ద్వారా ఏ ఇన్సూరెన్స్ బెస్ట్ అనేది తెలుసుకునే స్కోప్ ఉందంటారా మాకు? ఏ ఇన్సూరెన్స్ అంటే కంపెనీ వైజ్ మేము ప్రమోట్ చేయనండి, కాన్సెప్ట్ చెప్తాను నేను. ఇంకా కంపెనీ వైజ్ మన వ్యూవర్స్ చూసుకుని దే కెన్ డిటర్మిన్ దేర్ జడ్జ్మెంట్ అండ్ డూ దట్. వండర్ఫుల్ సార్. సో వచ్చే ఎపిసోడ్లు మరింత ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. అంటే మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకూడని ఎపిసోడ్స్. సో వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.